హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంతకీ మన వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 2024 జనవరి ఆ టైంలో, సంక్రాంతి టైంలో అయితే మేమైతే పవర్ బ్యాంక్ అయితే ఒకటి తీసుకుందాం అని అయితే మేము అనుకున్నాము. కాకపోతే మాకు అక్కడ సెట్ చేసినప్పుడు రెండే పవర్ బ్యాంక్స్ అయితే బెస్ట్ అయితే అనిపించాయి. యాక్చువల్లీ మేము ఫస్ట్ బోట్ అయితే తీసుకున్నాము. బోట్ తీసుకొని అది బిల్డ్ క్వాలిటీ అంతేం బాగాలేదు. సో ఇక ఎంఐ కానీ రియల్మీ కానీ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. మా బడ్జెట్ వచ్చేసి అప్పట్లో 2000. సో అని చెప్పేసి ఎంఐ కాదులే కానీ ఈసారి రియల్మీ పవర్ బ్యాంక్ ఫస్ట్ టైం కదా, అప్పుడే కదా లాంచ్డ్. లాంచ్ డేట్ ఎప్పుడో తెలియదు మనకి. రియల్మీ పవర్ బ్యాంకే తీసుకుందామని రియల్మీ పవర్ బ్యాంక్ అయితే వెళ్ళిపోయామండి. సో ఇది యూజ్ చేసి దగ్గరికి 1 year దాటింది. అప్రాక్సిమేట్లీ 1 year 4 months 5 months అనుకుంటా. ఇదే అండి పవర్ బ్యాంక్. ఇంకా ఇట్లనే మంచిగా ఉంది. దీని యొక్క కేబుల్ అయితే ఏమైతే అయిందో, మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడం వల్ల ఆ కేబుల్ అయితే పాడైపోయింది. కానీ ఇదైతే దగ్గరికి చాలా సార్లు అయితే కింద పడిందండి. దీని యొక్క కలర్ కూడా చూడండి, రియల్మీ అనే లోగో యొక్క కలర్ అయితే షేడ్ అయిపోయింది లైట్ గా. అండ్ ఫిజికల్లీ స్క్రాచెస్ అయితే లైట్గా పడ్డాయి. బట్ అదైతే ఛార్జింగ్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించలేదు. లిటరల్లీ చాలా సార్లు అయితే కింద పడింది. పైనుంచి చాలా హైట్ నుంచి కూడా పడ్డది. బట్ ఏమైతే కాలేదు, స్క్రాచెస్ తప్ప. నా మొబైల్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అండి. 5000 mAh బ్యాటరీకి లిటరల్లీ 2 times అయితే ఎక్కుతుంది. ఇది 10,000 mAh బ్యాటరీ కాబట్టి 2 times అయితే ఎక్కుతుంది. 2 times కూడా 100% అని నేను చెప్పను. ఒకసారి 100% ఎక్కి ఇంకోసారి 85 అలా ఎక్కొచ్చు, అలా ఎక్కుతుంది. మనకి టైం వచ్చేసి ఎంత టైం పడుతుంది అంటే, నా మొబైల్ యొక్క అది వచ్చేసి 30 watts కాబట్టి ఇది వచ్చేసి 33 watts. సో నాకు ఒక 50 minutes అలా పడుతుంది. 45-50 minutes పడుతుంది లేండి. ఆ టైంకి అయితే ఎక్కుతుంది. నాకు అప్పుడైతే ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి దగ్గరికి 1900 రూపీస్ అయితే పడ్డదండి. అది అప్పట్లో అయితే 1900 పెట్టాలా వద్దా అనుకుంటా, ఏమో వర్తో కాదు. అసలే రియల్మీ వాడు ఫస్ట్ టైం ఏమో పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశాడు. రివ్యూస్ చూస్తే మంచిగానే ఉన్నాయిలే, కానీ ఎక్కడో డౌట్ ఉంది, ఇది వర్క్ అవుతుందా, లేకపోతే మళ్ళీ 1 year లోపే మళ్ళీ దీని వారంటీ అనేది క్లెయిమ్ చేయాల్సి వస్తుందా అని చెప్పి చాలా ఆలోచించాం. బట్ కాకపోతే ఇదైతే మంచిగానే అనిపించింది. నిజం చెప్పాలంటే వర్త్ అనిపించిందండి. అండ్ ఈ పవర్ బ్యాంక్కి ఛార్జ్ అవ్వాలంటే దగ్గరికి ఒక ఇంచుమించు 3 to 4 hours పడుతుందండి. బట్ మన మొబైల్కి అయితే 50 minutesలో అవుట్పుట్ అయితే ఇచ్చేస్తుంది. 50 minutesలో మనకైతే ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి ఓన్లీ ఒక మొబైల్కి ఛార్జ్ చేయగలదండి. ఎట్ ఏ టైం 2 mobileస్కి అయితే ఛార్జింగ్ అనేది చేయదు కాదు. అండ్ ఇక్కడ ఈ లైట్స్ కూడా పర్లేదు, మంచిగానే వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు దీంట్లో ఛార్జింగ్ లేదు, అందువల్ల ఇలా వైట్ లైట్ అయితే మార్నింగ్ కదా, అందువల్ల కనిపించట్లేదు సరిగా మీకు. ఇక్కడ ఒక లైట్ అయితే వెలుగుతుంది, అబ్జర్వ్ చేసినట్లయితే. అగో చూడండి, లైట్ అయితే వెలుగుతుంది కదా. పర్లేదు, వర్తే అనిపించింది. అండ్ ఇంకా మీరు ఈ పవర్ బ్యాంక్ తీసుకోవాలనుకుంటే నా రివ్యూ వచ్చేసి తీసుకోమని చెప్తాను. పర్లేదు, 1 year 5 months వచ్చింది అని అంటే నాకు తెలిసి ఇది ఇంకొక 1 year రావచ్చు అనుకుంటున్నాను. బాగానే ఉంది. మనం జాగ్రత్త వాడుకుంటే ఏదైనా బాగానే వస్తుంది అనుకోండి. అండ్ మన వీడియోని ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే.